తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. అయితే మనకు శివరాత్రి రాబోతోంది. మరి ఎక్కువగా చాలా మంది స్వామి కీర్తనలు అందరూ పాడగలిగిన వారు ఉండరు, వినడానికి ఇష్టపడే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. శివరాత్రి అంటే మరి జాగరణ, రాత్రంతా స్వామి కీర్తనలు భజనలతో కాలం గడిపేవారు చాలా మంది ఉంటారు. మీరు రాధాకృష్ణ శర్మ గారు అనగానే కీర్తనలకి పెట్టింది పేరు. మరి కీర్తనలు లేకుంటే ఎలా అండి? స్వామి కీర్తనలు ఏవైనా మా అందరి కోసం. తప్పకుండా. జగత్తులో శ్రవణమే ముందు చెప్పారు. శ్రవణం అంటే వినడము తెలిస్తే అన్ని వస్తాయండి. వినడం రావాలి. నెక్స్ట్ కీర్తనం అంటే ముందు వినండి, తర్వాత అనండి అంటారు. కనుక శివుడి గురించి అనేకమైనటువంటి గొప్ప గొప్ప కీర్తనలు మహాత్ములు అందరూ రాశారు. అందులో ఒక మహాత్ముడు, ఆయన పేరు విశ్వనాథ శర్మ గారు, అప్పాల విశ్వనాథ శర్మ గారు. హైదరాబాద్ దగ్గరలోనే పాండురంగాశ్రమం ఉంటుంది. ఆయన కృష్ణ భక్తుడు. కృష్ణ భక్తుడు అమ్మవారి గురించి శంకరుడి గురించి కలిపి ఒక గొప్పనైనటువంటి కీర్తనను రాశారు వారు. అంటే అదేమో కూర్చొని ఈ అక్షరం తర్వాత ఈ అక్షరం రాయాలని కాదు, అలా వచ్చేసాయి వారికి. అటువంటి ఆ చాలా గొప్పనైనటువంటి మంగళం, అది మంగళం తోటే ఆరంభమవుతుంది. ఆ మంగళాన్ని అందరికి కూడా, శ్రోతలకు కూడా వినిపిద్దాం. చాలా బాగుంది. మంగళం అంటేనే శుభం, అంతే. అందరికీ శుభం కలగాలని కీర్తనతో మొదలు పెడదాం. కూడా శివుడు అంటే కూడా శుభమేనండి, అంతే. శివ అంటే శుభము అని చెప్పారు. అలాగండి. మంగళాంగ సృశృంగ వృషభతురంగజిత మాతంగ సంగర రంగ నిర్జిత ధనుజ భవ భయ భంగ ధృత గంగా తరంగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ చండికా ప్రియ చండ భుజ దండ రాకేందు మండల మండితాభ్ర కిరీట ధృతరుండ డండి డిండి మఢమరునాదమ జాండ భాండము నిండ నిండగ చండతర శంఖము మ్రోగ అఖండ తాండవ లీల సల్పుమ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మదన మదహర సాంబ శివలింగ. హే శంకర, నీ అనుగ్రహం ఉన్నట్లయితే జగత్తంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందంలో నేను కూడా ఉంటానయ్యా. హే పరమేశ్వర, నన్ను నీ భక్తుడిగా చేర్చుకో, నాలో నీ వచ్చి ఉండవయ్యా, నా లోపల వచ్చి ఉండి నా ద్వారా మంచి పనులు చేయించు అని పరమేశ్వరుని వేడుకుంటే ఆయన ఎందుకు రాడు? ఇక్కడే ఉంటాడు, అందరిలో ఉంటాడు. దానికి ద్రవ్యం అవసరం లేదు, డబ్బు అసలే అవసరం లేదు, ప్రతిదానికి డబ్బు అవసరం లేదు. డబ్బు కావాలి కానీ ప్రతిదానికి భగవన్ నామం కావాలి. మనము ఒక చిన్న శిశువునైనా కూడా కఠినంగా గట్టిగా అంటే ఏడుస్తాడు, వాడికి ఏం తెలియదు, కానీ ఆ మనసులో ఉండి వెళ్ళినటువంటి మాట కఠినంగా వెళ్ళిందని తెలుస్తుంది. అలాగే నానా చిన్న అనగానే వాడు ఆనందపడతాడు, నవ్వుతూ ఉంటాడు. చిన్న శిశువు గట్టిగా అంటే అమ్మాయి కూడా అంతే ఏడుస్తుంది. ఎలా తెలుస్తుంది? శబ్దం యొక్క మహిమ. కనుక ఆ పరమేశ్వరుణ్ణి మనము కీర్తించడానికి అనేకమైనటువంటి స్తోత్రాలు, ఆదిశంకరులు చేసినటువంటి అనేక స్తోత్రాలు ఉన్నాయి. ఆయన చేసినటువంటి స్తోత్రంలో శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రం మొత్తం కూడా 27 శ్లోకాలు చేశారు. దాని పేరే నక్షత్రమాల. నక్షత్రాలు 27 అని చెప్తాం కదా, ఆ 27 నక్షత్రములతో కూడినటువంటి ఒక మాల. దాంట్లోనే 27కి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలలో ఒక శ్లోకాన్ని చెప్పి ఆ శ్లోకము చివర నమశివాయ అనే ఒక మంత్రాన్ని చేర్చి ఆయన శివుడి యొక్క గొప్పతనానంతా కూడా చెప్పాడు. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ శ్రీమదాత్మనే గుణైక సింధవే నమః శివాయ ఏకబిల్వ దానతోపి తోషిణే నమః శివాయ అంటూ పరమేశ్వరుడు అనేక రకాలుగా స్తోత్రం చేశారు. కనుక స్తోత్రం చాలా గొప్పది.
భజన గొప్పది, రాగం తెలియదు, ఏం తెలియకపోయినా సరే నమఃశివాయ నమఃశివాయ, మహాదేవ మహాదేవ, మృత్యుంజయాపాహి మృత్యుంజయాపాహి అని చెప్పినా కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. కానీ దానికి కొంచెం లయ శృతి కలుపుకుంటే ఆనందంగా ఉంటుంది. కనుక పరమేశ్వరుడి వైభవం ఒక మన నోటి నుండి వచ్చేటువంటి ఒక మంత్రము, ఆ నామ జపము ద్వారా పరమేశ్వరుడు తొందరగా స్వీకరిస్తాడని పెద్దవాళ్ళు చెప్పారు. నిజంగా అద్భుతం. అంటే మీ నోటి నుంచి ఒక కీర్తన వచ్చింది అంటేనే చాలా వినటానికి చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. మీరు అన్నట్లు ఆయన రాసిన విధానం అలా అలవోకగా వచ్చిందన్నారు కదా, నిజంగా అసలు ఎంత బాగున్నాయండి. దాని వివరణ అంటే మాకు వింటుంటే బాగా అనిపిస్తుంది కానీ అర్థం ఏంటో మాకు నిజంగా గ్రహించలేము. మీరు వివరించిన విధానం కూడా చాలా స్పష్టంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇంకేదైనా కీర్తనలు ఉన్నాయా అంటే స్వామికి సంబంధించి? శివుడికి సంబంధించినటువంటి అనేక స్తోత్రాలు ఉన్నాయి, భజనలు ఉన్నాయి. మామూలుగా మనకు శివుడి నిందాస్తుతి అని ఒకటి ఉంటుంది, శివ నిందాస్తుతి అంటారు. అంటే నింద చేస్తూనే శివుడిని గొప్పగా చేసినట్టు. దానికి ఏమయా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయా సాంబ శివ శివ, ఏమయా స్వామి సొమ్ములేమి లేకపోయనా, ఏమయా స్వామి సొమ్ములేమి లేకపోయనా, పాములను ధరించుటేమి పాపము శివ శివ. హే శివ, నీ దగ్గర సొమ్ములు లేవయ్యా, ఈ పాములు ఎందుకు ధరించావయ్యా శివ అంటూ ఆయనను నింద చేస్తూనే గొప్పగా చేయడం. ఎంత గొప్పగా చేయడం. అలాగే అందలములు పల్లకీలు అశ్వములును గలవు నీకు, అందములు అంటారండి, నీకు అన్నీ ఉన్నాయి, అశ్వాలు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, ఓడలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి. ఎద్దు నెక్కి తిరుగు సుఖమదేమయా శివ శివ, ముస్సలెద్దు నెక్కి తిరుగుతావేంటయ్యా శివ. ఇది నింద. నీకు అన్ని ఉన్నాయని గొప్పగా చెప్తున్నారు, మళ్ళీ నింద. ఇది నిందాస్తుతి అంటారు. అలా అనేక స్తోత్రాలు, పాటలు, భజనలు మహాత్ములు రచించినటువంటివి. ఆదిశంకరులు చేసినటువంటివన్నీ కూడా సంస్కృతంలోనే ఉంటాయి. ఆ సంస్కృతంలోనే శివపంచాక్షరి నక్షత్రమాలలో ఒక 2 శ్లోకాలు తీసుకుందాం. సర్వమంగళా కుచాగ్ర శాయినే నమః శివాయ, సర్వదేవతా గణాతి శాయినే నమః శివాయ, పూర్వదేవనాశ సంవిధాయినే నమః శివాయ, సర్వమన్మనోజ భంగదాయినే నమః శివాయ, స్తోక భక్తి తోపి భక్త పోషిణే నమః శివాయ, మాకరందసార వర్ష భాషిణే నమః శివాయ, ఏక బిల్వదానతోపి తోషిణే నమః శివాయ, నైక జన్మ పాపజాల శోషిణే నమః శివాయ, సర్వజీవరక్షణైకశీలినే నమః శివాయ, పార్వతీ ప్రియాయ భక్త పాలినే నమః శివాయ, దుర్విదగ్ధ దైత్య సైన్యధారిణే నమః శివాయ, శర్వరీశ దారిణే కపాలినే నమః శివాయ, పాహి మాముమా మనోజ్ఞ దేహతే నమః శివాయ, దేహి మే వరం సితాద్రిగేహతే నమః శివాయ, మోహితర్షికామినీ సమూహతే నమః శివాయ, స్వేహిత ప్రసన్న కామదోహతే నమః శివాయ. ఇలా అంటూ 27 శ్లోకాలు చెప్పారు. అది పాడుతూ ఉంటే పక్కకు ఒక లయ హార్మోనియం కానీ, వైలిన్ కానీ, ఒక తబల కానీ 2 ఉంటే అద్భుతంగా ఆనందపడిపోయి మొత్తం మర్చిపోతామని కూడా. నిజం చెప్తున్నా అండి, నాకైతే ఇప్పుడు మహాశివరాత్రి పర్వదినం నేను జాగరణలో ఉండి స్వామి పాటలు వింటున్నామనేమో అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా ఒళ్ళు పులకరించిపోద్ది అంటారు కదా, ఆ భావన వచ్చింది నిజంగా వింటుంటే. అద్భుతం అండి, అద్భుతంగా పాడారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఇంకా మాటలు లేవు అంత మంచి శ్లోకం విన్న తర్వాత. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. మహాదేవ్. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి